ఏపీ ప్రభుత్వంతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం. రేపు డీఈఓ కార్యాలయాల ముట్టడి యథావిధిగా ఉంటుందని నేతల స్పష్టీకరణ. అరాచకాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీ మూకలు. తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా. సజావుగా జరిగేలా చూడాలి అని ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఉత్కంఠ నాటకీయ పరిణామాల మధ్య సాగిన అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలు. సభ్యులను అంబులెన్స్లో తీసుకొచ్చిన కూటమి నేతలు. ఎంపీపీలను సంతలో పశువుల్లా కొని గెలిచాము అని చెప్పుకోవటం సిగ్గుచేటు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికపై కారుమూరి ఫైర్. అనకాపల్లి జిల్లాలో దళితులపై అగ్రవర్ణాలు దాడి. సెల్ ఫోన్ చోరీ చేశారు అంటూ అభియోగం. 8 మందిని విచక్షణారహితంగా కొట్టిన వైనం. జంట నగరాలలో భారీగా పోలీసుల బదిలీలు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న పలువురు ఏసీపీలకు స్థానచలనం. కోనసీమ జిల్లా దిండి వశిష్ఠ గోదావరి రైల్వే వంతెన నిర్మాణంలో ఒరిగిన పిల్లర్. ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలి అంటున్న స్థానికులు. వైద్య కళాశాల వసతి గృహంలో మెస్ బిల్లుల అక్రమాలపై విచారణ జరిపించాలి. ఏఐఎస్ఎఫ్ నేతల డిమాండ్. అనంతపురం వైద్య కళాశాల వద్ద నిరసన. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి రామ్నగర్ వరకు బీజేపీ తిరంగా ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మారుమూల గ్రామాలకు ఆర్టీసీ సేవలను అందిస్తున్నాం. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో సందర్శన. పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న కవిత కుమారుడు ఆదిత్య. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి లాల్ కమాన్ వరకు తిరంగా ర్యాలీ. అమరులైన వీర జవాన్లకు ఎంపీ రఘునందన్ రావు సంతాపం. సూర్యాపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సింధూర్తో శత్రువుకు మోడీ సరైన గుణపాఠం చెప్పారు అన్న నేతలు. భూపాలపల్లి జిల్లా గణపురంలో దేశభక్తి ఉప్పొంగేలా తిరంగా ర్యాలీ. భారీగా పాల్గొని జై భారత్ నినాదాలు చేసిన ప్రజలు, నేతలు. విద్యాభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది. తను చదువుకున్న స్కూల్ను సందర్శించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. కామారెడ్డిలో గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం. గాంధీగంజ్లో తడిసి ముద్దైన రైతులు ఆరబోసిన ధాన్యం. అనకాపల్లి జిల్లా పెంటకోట సముద్ర తీరంలో 2 యువకులు గల్లంతు. గాలింపు చర్యలు చేపట్టిన మైరన్ పోలీసులు. విషాదంలో కుటుంబ సభ్యులు. నిర్మల్ జిల్లా సత్తన్పల్లి పీఏసీఎస్ లో అవినీతి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన 4 డైరెక్టర్లు. ₹1 కోటి పైగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు. ప్రకాశం జిల్లా కంభంలో గంజాయి విక్రయిస్తున్న 3 అరెస్ట్. నిందితుల నుంచి 2 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం. అవినీతి లేని పాలన అందించడమే ప్రధాన లక్ష్యమన్న తరుణ్ జోషి. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ఆఫీసును ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్. మహిళను కత్తితో బెదిరించి బంగారం దోచుకెళ్లిన దుండగుడు. సహకరించిన మహిళను మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘటన. అనంతపురం జిల్లా రాప్తాడు భార్యాభర్తల హత్య కేసులో 11 మందిపై కేసు. 6గురిని అరెస్టు చేసిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో హైటెక్ వ్యభిచారం. 3 మహిళలు, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం. చెవిదిద్దులు తీసుకుని న్యాయం చేయండి. కృష్ణా జిల్లా గ్రీవెన్స్ లో భువనేశ్వరి అనే యువతి వేడుకోలు. 16 ఏళ్ల క్రితం భువనేశ్వరి తాత స్థలాన్ని అక్రమంగా అమ్మేసిన బంధువులు. కొండగట్టు అంజన్న పెద్ద జయంతికి 4.5 లక్షల లడ్డూలు తయారీ. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం తయారు చేయించిన అధికారులు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న బండి సంజయ్ కుటుంబం. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం. నదీమా తల్లికి పట్టుచీర సమర్పణ. ప్రత్యేక పూజలు. మన్యం జిల్లా సాలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 3 రోజుల పండుగ. వేడుకల్లో భాగంగా అట్టహాసంగా సాగిన తోలేళ్ల ఉత్సవం. భారత్ పాక్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరాలు అందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ.
ఆగస్టులో హీరో విశాల్ పెళ్లి. హీరోయిన్ సాయి ధనుష్కతో విశాల్ వివాహం. చెన్నై సినిమా ఈవెంట్లో అధికారికంగా ప్రకటించిన జంట.